సో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పిజ్జా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ టమాటో కెచప్తో నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి ఎంత ప్లఫీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ మనం బయట బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అనమాట. టేస్ట్లో అయితే నో కాంప్రమైజ్. సో చాలా టేస్ట్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము పన్నీర్ పిజ్జా ఇంట్లో చేసుకోవడానికి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ గోరువెచ్చని వాటర్ అనమాట, ఎక్కువ వేడి అవసరం లేదు. ఇందులో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ అనమాట, డ్రై ఈస్ట్. సో ఇవి జస్ట్ మనకు షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. సో ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. 5 నిమిషాల తర్వాత మనం దీన్ని తీసి ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల మైదా అండి. ఇవాళ నేను చేసే పిజ్జా వచ్చి మైదాతో చూపిస్తున్నాను. సో ఆల్ పర్పస్ పౌడర్ అంటారు లేదా మైదా అంటాము. సో 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట. సో సాల్ట్ మనం ఇప్పుడే వేయాలి. సో సాల్ట్ వేసాక దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను బటర్ అయితే వేయలేదు, లేదా బటర్ కావాలన్నా కూడా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం కొద్దిగా తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా సాఫ్ట్ డౌగా మనం రెడీ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట, చాలా సాఫ్ట్గా ఉండాలి, స్టిక్కీగా ఉండాలి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు పిజ్జా వచ్చి నేను గోధుమ పిండితో చేసి చూపించాను. ఇవాళ వచ్చి మైదాతోనే చేస్తున్నాను. సో ఇలా మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇంత సాఫ్ట్గా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం కౌంటర్ టాప్ పైన కానీ లేదా చపాతీ ప్లేట్ ఉంటుంది కదా, సో మనం చపాతీ ప్లేట్ బండ పైన అయినా సరే మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పిండిని ఒక 5 మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకోవాలి. మనం ఈ పిండిని ఇంత బాగా కలపడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా మనకు ఆ పిజ్జా అనేది చాలా ప్లఫీగా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేసిన తర్వాత దీన్ని ఒక అరగంట పాటు మళ్ళీ కొంచెం అంత ఆయిల్ అప్లై చేసేసి అలాగే ఇంకొంచెం ఆయిల్ ఈ బౌల్కి అప్లై చేసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. 1 అవర్ అయినా పెట్టచ్చు, నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను, సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం టాపింగ్ కోసం నేను ఇక్కడ పన్నీర్ వచ్చి సేమ్ ఇంట్లో ఏంటంటే పన్నీర్ పిజ్జానే ఇష్టంగా తింటారు కనుక నేను పన్నీర్ ముక్కలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి మనం దీన్నైతే కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు టమోటో సాస్ వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీనిలో కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ ముక్కల్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. సో అన్ని వైపులా తిప్పుతూ దీన్నైతే మనము బాగా వేపుకోవాలి. సో ఈ విధంగా అనమాట మనకు కొంచెం బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చాక మనం ఇంకో వైపు తిప్పుకోవాలి. సో దీనికి మనకు ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండిని ఇలా చూస్తే కొంచెం అది బాగా పొంగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని
2 భాగాలుగా పిండినైతే మనము డివైడ్ చేసుకోవాలి. సో ఒక సగాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు ఎందులో అయితే నేను పిజ్జా చేయాలనుకుంటున్నానో నేనైతే ఈ కడాయిలోనే చేయాలనుకుంటున్నాను కనుక ముందుగా దీనికి ఇప్పుడు బటర్ అనేది కింద నేను అప్లై చేస్తున్నాను. సో నేను ఓన్లీ పాన్కి అప్లై చేస్తున్నాను అనమాట. బటర్ అనేది నేను ఇక్కడ ఒక్కటే యూజ్ చేస్తాను. అండ్ పన్నీర్ అంతా కూడా మనము డెకరేట్ చేసేసిన తర్వాత లాస్ట్లో చుట్టూ అవుట్లైన్ కోసం బటర్ని యూజ్ చేస్తాను అంతే. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ మైదాని మనం ఆ పిజ్జా బేస్ని మనం ఈ విధంగా మనం పాన్ మొత్తం రౌండ్గా వచ్చేలా చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వదులుకొని జస్ట్ ఇలా మనము కొంచెం నొక్కాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనము మధ్యలో అంతా కూడా ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మధ్యలో అంతా కూడా ఎక్కువ ప్లఫీగా రాదనమాట. అందులో మనం ఇక్కడ నేను పిజ్జా సాస్ యూజ్ చేయట్లేదు. ఒక 2 స్పూన్స్ చిల్లీ సాసు, ఒక 2 స్పూన్స్ టమోటా సాస్ అంతే అనమాట. సో మనకు చిల్లీ సాస్ వచ్చి మంచి స్పైసీని ఇస్తుంది, టమోటా సాస్ వచ్చి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, సో తీయగా పుల్లగా. అందుకని ఈసారి అయితే నేను ఓన్లీ చిల్లీ సాస్ అలాగే టమోటా సాస్ 2 మిక్స్ చేసేసి ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం టాపింగ్స్ కోసం నేను ఇక్కడ కొంచెం క్యాప్సికమ్ని అలాగే ఆనియన్ అండ్ పన్నీర్ని తీసుకుంటున్నాను. సో క్యాప్సికమ్ అనేది చిన్నగా కూడా కట్ చేయొచ్చు, కొంచెం పెద్దగా ఉంటే లుక్ బాగుంటుంది, అలాగే తినడానికి కూడా బాగుంటుంది. సో అందుకనేసి నేను ఇలానే పెట్టేస్తున్నాను. అలాగే కొంచెం ఆనియన్ కూడా నేను డెకరేట్ పెడుతున్నాను. మనం టమోటాతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి, ఇంకా అది మన చాయిస్ అనమాట. టమోటా చేసుకోవచ్చు, ఆలివ్స్తో చేసుకోవచ్చు. సో అది మన చాయిస్, మనకి ఏదైతే అవైలబుల్ ఉందో అదనమాట. అండ్ ఇక్కడ నేను ప్రాసెస్డ్ చీజ్ వచ్చి నేను ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను, గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు చీజ్ అనేది పైన మళ్ళీ డెకరేట్ చేసి ఇప్పుడు ఫైనల్లీ మనం వేయించుకున్న పన్నీర్ అనేది పెట్టేస్తున్నాను. సో మనం ఏవి పెట్టినా కూడా మనం అవుట్లైన్ పెట్టాం కదా, సో ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం అన్నీ కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం చుట్టూ ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, సో ఆ పార్ట్కి అంతా కూడా మనము మళ్ళీ ఒక్కసారి బటర్ అప్లై చేసేసామంటే మనకు ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినట్లు. సో ఇంక ఇది బేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసుకొని ముందుగా అయితే నేను ఒక ఐరన్ పాన్ పెట్టేసుకుంటున్నాను. మనం దోశ పాన్ ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను పిజ్జా రెడీ చేసుకున్న పాన్ పెట్టేసుకొని కడాయి పెట్టేసి అండ్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 25 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి 25 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. మనం ఒక్కసారి డౌట్ ఏమన్నా ఉంటే ఒక్కసారి మనం ఈ విధంగా టూత్పిక్తో చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి, నిజంగా సూపర్ అనమాట. ఇంట్లో అయితే బాబు కానీ అందరు కానీ సాటిస్ఫై అనమాట. మంచి టేస్ట్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనం కింద బటర్ అప్లై చేసాం కదా, బటర్ కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేసినా కానీ కింద మనకు టచ్ అవ్వకుండా వచ్చేస్తుంది. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చుట్టూ. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఆరిగానో అని, చిల్లీ ఫ్లేక్స్ అని, టమోటా సాస్ ఇంకా మనకు నచ్చినట్లు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగో మనం అవన్నీ ఉన్నాయి కనుక మేమైతే ఓన్లీ టమోటా కెచప్తో ఎంజాయ్ చేసేస్తున్నాం. సో టేస్ట్ అయితే సూపర్ అండి, ఆసమ్. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మనం బయట నుంచి అయితే అస్సలు తెచ్చుకోకూడదనమాట. సో చూడండి మనమైతే డ్రై ఈస్ట్ వేయడం వల్ల అలాగే మైదాతో చేయడం వల్ల బాగా ప్లఫీగా వచ్చిందనమాట. సో టేస్ట్ అయితే సూపర్ అనమాట. టేస్ట్ అయితే మనకు నో కాంప్రమైజ్. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు. సో మనం కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కావాల్సిన వస్తువులు ఉంటాయి. సో ఈరోజైతే నేను పిజ్జా సాస్ కూడా అవసరం లేకుండా ఓన్లీ చిల్లీ సాస్, టమోటా సాస్తోనే చేశాను. సో టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ కామెంట్స్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మనం ఇంకొక హాఫ్ పిండి అనేది పక్కన పెట్టాం కదా, సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. మనకు ఓన్లీ సింగిల్ పిజ్జా లేదా పెద్ద పాన్ ఉన్నదనుకోని, పెద్ద పాన్ ఉంటే మనం ఒక్క పిజ్జానే చాలా పెద్దదిగా కూడా చేసేసుకోవచ్చు. నాకు చిన్న పాన్స్ ఉన్నాయి కనుక నేనైతే ఇలా చేశాను అనమాట. అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్ ఇందాకైతే కడాయిలో పెట్టేసాం కదా, ఇక్కడైతే నేను కొంచెం ప్లేట్లో పెట్టేసుకొని ప్లేట్నే పెడుతున్నాను అనమాట. సో మనం అలా కూడా పెట్టచ్చు. సో ఇక్కడ నేను డెకరేట్ చేసింది వచ్చి ముందుగా చీజ్ వేసి తర్వాత నేను వెజిటబుల్స్తో డెకరేట్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు దీనికి కొంచెం డిఫరెన్స్ అదే అనమాట. సో ఫైనల్లీ టేస్ట్ అయితే ఆసంగా వచ్చింది, చాలా సూపర్గా ఉందండి. పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు మనం ఇంట్లోనే ఇలాంటివి చేసి ఇవ్వడం వల్ల. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా కమెంట్స్లో చెప్పేయండి. సో ఫైనలీ ఎంతో టేస్టీగా ఉండే పనీర్ పిజ్జా రెడీ. సో చాలా టేస్టీ అనమాట. మనం ప్లేట్లో చేసినా కూడా చూడండి మనకి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. అందులో ప్లేట్ అనేది కొంచెం ఎడ్జెస్ అలా ఫ్లవర్ లాగా వచ్చింది కదా, సో అందుకని పిజ్జా కూడా కొంచెం అలా ఉందన్నమాట. సో ఫైనల్లీ టేస్ట్ అయితే సూపర్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.